మన దేశంలో దరిద్రపు రాజకీయాల పుణ్యమే అని చెప్పేసి విద్యావంతులు సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటే చివరికి గత్యంతరం లేని వాళ్ళు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఇక్కడ నిలబడిపోతున్నారు. ఇప్పుడు ఆర్థిక స్తోమత లేకపోయినా విదేశాల్లో మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి వస్తుంది హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళకి. ఎందుకంటే మానవ వనరుల కొరత విదేశాలు పట్టి పీడిస్తోంది. వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్కి మనవాళ్ళు బోల్డ్ అంతమంది పోయారు, ఏమాత్రం డబ్బులు లేనటువంటి వాళ్ళే. ట్రైనింగ్లు ఇచ్చి మరి వాళ్ళు తీసుకుపోయారు. అట్లాగే ఇప్పుడు జపాన్ భారతీయులను తీసుకోవాలనుకుంటుంది. అక్కడంతా వృద్ధతరం పెరిగిపోయింది, ఒరిజినల్ మనుషులు తగ్గిపోయారు. శారీరక శ్రమ చేయగలిగిన వాళ్ళు మన దగ్గర ఎక్కువ ఉన్నారు. కాబట్టి అక్కడున్న ఇండస్ట్రీస్లో పనిచేయడానికి మన వాళ్ళని పట్టుకుపోతున్నారు, ఇంకా పట్టుకెళ్తామని చెప్తున్నారు. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో శారీరక శ్రమ చేయగలిగిన వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు, మానసికంగా సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు. మనం ఇక్కడ ఈ అడుగు పొడుగు చెత్తతో రౌడీయిజాలు, ఫ్యాక్షనిజాలు చేసుకుంటూ రౌడీ వేషాలని, వెధ వేషాలన్నిటి సమర్థించుకునే వాళ్ళతో బ్రతకాల్సి వస్తుందేమో.